ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో నుంచి చార్మినార్ చిహ్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చార్మినార్ ముందు ధర్నాకు దిగారు. ఇక కేటీఆర్ మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చార్మినార్ దగ్గరకు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వేరుస్తుంది, ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను మార్చేస్తుందని విమర్శించారు. తెలంగాణ చారిత్రక సింహాలు తొలగిస్తుందని, లోగోను చార్మినార్ తొలగించడం అంటే హైదరాబాద్ను అవమానించడమని కేటీఆర్ అన్నారు. కాకతీయుల కళాతోరణాన్ని లోగో నుంచి ఎలా తొలగిస్తారని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జూన్ 2న తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం కావడంతో సరికొత్త రాజముద్ర కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందులో కాకతీయుల కళాతోరణం, చార్మినార్ వంటి తొలగిస్తుందని, ఇలాంటివి రాచరిక పాలనకు చిహ్నం అంటున్న ప్రభుత్వం ప్రజాపాలన ప్రతిబింబించేలా రాజముద్రలో ఉండాలని అంటుంది. అయితే దీనిపై బీఆర్ఎస్ వర్గాలు అభ్యంతరం చెబుతూ ఉన్నాయి. చార్మినార్ ముందు రచ్చరచ్చ. ఇక బీఆర్ఎస్ ధర్నాతో టెన్షన్. పోలీసులు కూడా వచ్చారు. ఇక అరెస్ట్ చేసేంత పని కూడా జరిగింది.